ఏ ఎండకి ఆ గొడుగన్నట్టు ఈ ఘటన ఒక మాట, ఆ ఘటన మరొక మాట. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ పదవిలో ఉన్నా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత, ఆయన మాటల్లో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నడిచే వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటీవల రాజులలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తెలంగాణలో చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే, లేదంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనివ్వమంటూ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. అయితే రీసెంట్ గా ఆయన ఆంధ్రాకు వెళ్లారు. ఇక ఆ ఘటన చేరే వరకు అంతకుముందు తెలంగాణలో మాట్లాడిన మాటలకు ఏమాత్రం పొంతన లేకుండా ఆ ఘటన చేరిన తర్వాత ఆ గాలి ప్రభావం వల్లనో ఏమో మరి ఆయన మాటలు మొత్తానికే మార్చారు. చాలా సున్నితంగా, అంటే ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, అప్పటి పరిస్థితుల వల్లనే నేను ఆ విధంగా మాట్లాడాను. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా మంచిగా సఖ్యతతో ముందుకు వెళ్తున్నాయని, ఎవరికి అలాంటి ఉద్దేశం లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాద వెంకన్నలాగా మారి ఆ విధంగా మాటలు మాట్లాడడం ఇప్పుడు అందరినీ షాకింగ్ కి గురి చేస్తున్నాయి. దాని మీద అయిపోయింది అనుకుంటే ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం, ఇలాగా మనసులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంటే తెలంగాణలో మాట్లాడిన మాటలకు, ఆంధ్రాలో మాట్లాడిన మాటలకు ఏమాత్రం పొంతన లేదని, తెలంగాణలో అంత ఘాటుగా స్పందించి, అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా కోపంగా మాట్లాడడం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాటలకు ఆయన ఎంతో బాధపడ్డాడని చెప్పాడు. మరి ఆ బాధ, కోపం అవన్నీ ఆ ఘటన చేరే వరకు ఎక్కడికి పోయాయంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఒక మాట, ఆ ఘటన మరొక మాట మాట్లాడడం, మాట మార్చి మాట్లాడడం కేవలం మంత్రి కోమటిరెడ్డి వెంకన్నకి మాత్రమే సాధ్యం అంటూ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఈ విధంగా మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా మాట్లాడడంపై నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడ తెలంగాణలో మాట్లాడినప్పుడు ఈ విధంగా మాట్లాడి ఆంధ్రాకు వెళ్ళి ఆ విధంగా మాట్లాడడం వెనుక ఉన్న కారణం ఏంటి? అంటే ఆగట్టు గాలి ప్రభావం వల్ల మంత్రి కోమటిరెడ్డి ఆ విధంగా మాట్లాడారా, లేదంటే గ్లోబల్ సమ్మిట్ కారణంగా మంత్రి కోమటిరెడ్డి ఆ విధంగా సున్నితంగా మాట్లాడారా అంటూ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు అవాక్ అవుతున్నారు.